లైక్ అక్కర్లేదు, సబ్స్క్రైబ్ అక్కర్లేదు. మీరు ఇచ్చే కామెంట్ మాకు చాలా ముఖ్యం. ఈ వీడియో చూసిన తర్వాత మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. తిరుమల లడ్డు ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వాడారనే వివాదం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెను ప్రకంపనలు సృష్టిస్తుంది. ఈ వివాదం కేవలం రాజకీయ విమర్శలకే పరిమితం కాకుండా ఇప్పుడు వ్యాపార రంగంపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుటుంబానికి చెందిన హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్ షేర్లు స్టాక్ మార్కెట్లో ఒక్కసారిగా కుప్పకూలడం ఇన్ఫ్రాస్ట్రక్చర్లను విస్మయానికి గురిచేస్తుంది. గత కొన్ని నెలలుగా లాభాల్లో బాటలో పయనిస్తూ ఆల్ టైమ్ హై రికార్డులను సృష్టించిన ఈ కంపెనీని షేర్లు ఒక్కసారిగా భారీ నష్టాలకు వెళ్లడం చర్చనీయాంశంగా మారింది. తిరుమల లడ్డు నాణ్యత విషయంలో చంద్రబాబు ప్రభుత్వం చేసిన ఆరోపణల నేపథ్యంలో ప్రతిపక్షాలు ఎదురుదాడికి దిగడం ఈ పరిస్థితికి ప్రధాన కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు. తిరుమలకు నెయ్యి సరఫరా చేసే సంస్థలతో హెరిటేజ్ సంస్థకు సంబంధాలు ఉన్నాయంటూ సోషల్ మీడియాలో వస్తున్న ప్రచారాలతో ఇన్వెస్టర్లలో ఆందోళన మొదలైంది. మార్కెట్ వర్గాలు సమాచారం ప్రకారం హెరిటేజ్ ఫుడ్స్ షేర్లు విలువ కొద్ది రోజుల్లోనే గణనీయమైన శాతం పడిపోయింది. 2024 ఎన్నికల ఫలితాల తర్వాత దాదాపు ₹700 స్థాయిని తాకిన ఈ స్టాక్ ఇప్పుడు అనూహ్యంగా కిందకి దిగి వచ్చింది. ముఖ్యంగా లడ్డు వివాదం ముదిరిన తర్వాత ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను ఉపసంహరించుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. ఈ సంక్షోభం సమయంలో కంపెనీ యాజమాన్యం వివరాలు ఇస్తూ తమ సంస్థకు తిరుమల తిరుపతి దేవస్థానానికి నెయ్యి సరఫరా చేసే కాంట్రాక్టులతో ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. అయినప్పటికీ మార్కెట్లో ఉన్న సెంటిమెంట్ కారణంగా అమ్మకాలు ఒత్తిడి తగ్గడం లేదు. ఒకవైపు రాజకీయంగా చంద్రబాబు నాయుడు ఈ వివాదం ద్వారా తమ గత ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపే ప్రయత్నం చేస్తుండగా, మరోవైపు ఆయన కుటుంబ వ్యాపారంపై ఈ వివాదం ప్రభావం చూపడం పార్టీ వర్గాల్లో కూడా ఆందోళన కలిగిస్తుంది. హెరిటేజ్ ఫుడ్ కేవలం ఒక పాడి పరిశ్రమ సంస్థ మాత్రమే కాకుండా చంద్రబాబు నాయుడు బ్రాండ్ ఇమేజ్తో ముడిపడి ఉన్న వ్యాపారం కావడంతో ఈ పతనం ప్రాధాన్యత సంతరించుకుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఒక ఆధ్యాత్మిక వివాదం కార్పొరేట్ షేర్ల విలువలను ఈ స్థాయిలో ప్రభావితం చేయడం ఇదే మొదటిసారి కావచ్చు. షేర్ల మార్కెట్ నిపుణులు అభిప్రాయం ప్రకారం కంపెనీ ప్రాథమిక లాభాల్లో ఎటువంటి మార్పు లేకపోయినా బాహ్య శక్తులు మరియు రాజకీయ ఆరోపణల వల్ల ఇన్వెస్టర్ల నమ్మకం సన్నగిల్లింది. ప్రతిపక్ష పార్టీలు హెరిటేజ్ నాణ్యతపై కూడా ప్రశ్నలు లేవనెత్తేలా విమర్శలు గుప్పించడంతో వినియోగదారుల్లో కూడా కొంత గందరగోళం నెలకొంది. ఈ ప్రభావం కేవలం తాత్కాలికమైన లేక కంపెనీ భవిష్యత్తుపై దీర్ఘకాలిక ప్రభావం చూపుతుందా అనేది వేచి చూడాలి. ప్రస్తుతానికి మాత్రం ఈ లడ్డు వివాదం చంద్రబాబుకు రాజకీయంగా బలాన్ని ఇచ్చినప్పటికీ ఆర్థికంగా హెరిటేజ్ రూపంలో ఒక పెద్ద షాక్ ఇచ్చిందని చెప్పవచ్చు. ఈ పరిస్థితిని చక్కదిద్దడానికి కంపెనీ బోర్డు సభ్యులు మరియు ప్రమోటర్లు నష్ట నివారణ చర్యలు చేపట్టే అవకాశం ఉంది.